మరో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ కు తెరలేవనుంది. నేటి నుంచి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ లోని గ్లాస్గో ఆతిథ్యం ఇస్తున్న ఈ క్రీడా సమరంలో 70 దేశాలు పోటీ పడుతున్నాయి. పతకాల కోసం 4900 మంది క్రీడాకారులు పోటీ పడనుండగా భారత్ నుంచి 224 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. కామన్వెల్త్ దేశాల క్రీడోత్సవానికి సర్వం సిద్ధమైంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 12 రోజుల పాటు స్పోర్ట్స్ లవర్స్ ను అలరించనున్నాయి. మొత్తం 17 క్రీడాంశాలలో 221 ఈవెంట్లకు పోటీలు జరగనున్నాయి. 70 దేశాల నుంచి 4900 మంది క్రీడా యోధులు సత్తా చాటేందుకు సై అంటున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ లో ఇండియా 495 మంది అథ్లెట్లను బరిలోకి దించి రికార్డ్ స్థాయిలో 101 పతకాలు సాధించింది. సొంతగడ్డపై జరిగిన ఈ పోటీల్లో 2వ స్థానంలో నిలిచి సత్తా చాటిన భారత్ ఈసారి భారీ ఆశలతో బరిలో దిగుతుంది. ఇక ఆర్చరీ, టెన్నిస్లను తొలగించడంతో భారత్ పతకాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా సైనా నెహ్వాల్ తప్పుకోవడంతో బ్యాడ్మింటన్ లో పతకం తెచ్చే భారాన్ని సింధు మోస్తుంది. భారత్ షూటర్లపైన కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్టు 3 వరకు జరగనున్న ఈ క్రీడా సమరంలో ఎవరు విజేతలుగా నిలుస్తారో, ఎవరు పరాజితులుగా మిగులుతారో చూడాలి.